దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు పని దినాలు కల్పిస్తూ శని, ఆదివారాలు సెలవు ప్రకటించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సిఫారసు చేసి 2 సంవత్సరాలు పూర్తయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మె నిర్వహించారు. ఈ క్రమంలో నెల్లూరు వేదాయపాళెం యూనియన్ బ్యాంక్ వద్ద బ్యాంకు ఉద్యోగులందరూ కలిసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రమణ ప్రసాద్, సుమన్, మృదుల, చైతన్య, సనత్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు 9TV. నేను మీ అభిషేక్ని. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉండాలని, శని ఆదివారాలు సెలవు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగితే సార్ చెప్పండి, శని ఆదివారాలు మీకు సెలవులు కావాలని ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం అన్ని శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవు కావాలని డిమాండ్ చేస్తున్నాము. గతంలో 11th బైపార్టైట్ సెటిల్మెంట్లో 2వ శనివారం 4వ శనివారాన్ని మాత్రమే సెలవులుగా ప్రకటించారు. మిగతా 2 శనివారాలు 1, 3వ శనివారాలని సెలవుగా ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టే ఈరోజు ఈ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరపున సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. 11th బైపార్టైట్ సెటిల్మెంట్ జరిగినప్పుడు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చాలా క్లియర్గా యూనియన్స్కి మాటిచ్చింది, 4 శనివారాలు కూడా సెలవుగా ఇస్తాము, బ్యాంకు ఉద్యోగులకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, అదేవిధంగా బ్యాంకింగ్ సర్వీసెస్ డిజిటల్ వేలో కానివ్వండి, అదేవిధంగా ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్, ఏటీఎంస్, బిఎన్ఏస్, క్యాష్ రీసైకిల్స్ వీటి రూపంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులకి 5 రోజులు పని దినాలు ఇవ్వడంలో ఐబీఐకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 5 రోజులు పని దినాలు ఇవ్వడానికి సముఖంగా లేదు. అందుకే బ్యాంకు ఉద్యోగులు ఈరోజు రోడ్డును పడ్డారు, ఈ ఉద్యమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ 5 రోజులు పని దినాలు బ్యాంకు ఉద్యోగులకి ఇవ్వకపోతే తప్పనిసరిగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సందర్భంగా 5 రోజులు పని దినాలు ఇవ్వని పక్షంలో నిరవధిక సమ్మెకి పిలుపునిస్తాయి. ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటారు. ప్రభుత్వాన్ని మీరు కోరే డిమాండ్ ఏంది? అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని మేము కోరే డిమాండ్ ఒకటే, ఇది ఆల్రెడీ అగ్రి అయిన విషయం, అంటే అంగీకారం తెలిపింది, ఐబీఐ అంగీకారం తెలిపింది. డిఎఫ్ఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రభుత్వం నుంచి కొన్ని చిన్న పర్మిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ని వెంటనే ఇచ్చి బ్యాంకు ఉద్యోగులకి వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలుగా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే బ్యాంకుతో సమానంగా ఉండే ఫైనాన్షియల్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్సు, అదేవిధంగా సెబీ ఏదైతే కంట్రోల్ చేస్తుందో షేర్లు వీటికన్నిటికీ సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ కూడా 5 రోజులే పనిచేస్తుంది దేశంలో. బ్యాంకుల్ని ఏవైతే నియంత్రిస్తుందో, కంట్రోలింగ్ బ్యాంక్గా ఉందో భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వారానికి 5 రోజులే పనిచేస్తుంది. ఒక బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే వారానికి 5 రోజుల పని దినాలు అనేవి లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకొని బ్యాంకు ఉద్యోగులకి 5 రోజుల పని దినాలను ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంక్ ఎంప్లాయీస్ ధర్నాల విషయాలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వారానికి 5 రోజులు మాత్రం పని దినాలు కల్పించాలని, శని ఆదివారాలు సెలవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ జీవో పాస్ చేసినా సరే ఇంతవరకు ఇటువంటి జరగలేదని తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9TV నెల్లూరు నుంచి.